ధర కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారట కదా, ఏమన్నా వచ్చిందా? 2019లో పూర్తి నష్టానికి అమ్ముకున్నారట కదా, నిజమేనా? రైతన్న వాడిని రాజశేఖర రెడ్డి గారు ఎలా చూసుకున్నాడన్నా? ఎక్కడ పెట్టుకున్నాడు రైతుని? నెత్తిన పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి గారు, రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు. అంతేకాదు పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఇచ్చాడు, అద్భుతమైన పంట ధర ఇచ్చాడు. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట ఇచ్చారు? ప్రతి సంవత్సరము 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, దాంట్లో నుంచి మద్దతు ధర ఇస్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయిందే, ఒక్క సంవత్సరం అయినా 3000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. మద్దతు ధర ఉందా? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన మాట, 4000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే నేను ప్రతి సంవత్సరము పక్కన పెడతాను, ఆ నిధిలో నుంచి ఇస్తాను అన్నాడు. ఈ 5 సంవత్సరాలలో పంట నష్టపోతే ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా అన్నా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ సబ్సిడీ అయినా ఇచ్చారా? మరి రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎత్తిన పెట్టుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ కింద వేశారు కదన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డల్ని ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? ఇంతమంది యువకులు ఉన్నారే, ఇంతమంది యువకులు ఉన్నారు, ఈ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేశాడు బిడ్డల కోసం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని నేను భర్తీ చేస్తాను 6 నెలల్లో అని చెప్పారు. మరి ఈ రోజు 5 సంవత్సరాలు గడిచేపోయింది, ఇప్పటికీ కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టన్నా? గుడ్డి గుర్రాలకు బల్లుతో వేరా? 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్లు ఇచ్చావు అని ఆ రోజు చంద్రబాబును తిట్టిపోశారు. నేను అధికారంలోకి వస్తే 23,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు వరకు కూడా 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు వాటి భర్తీ గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చాయి, 2 నెలలు ఉందనగా ఇప్పుడు 6,000తో ఒక మెగా డిఎస్సి ఇస్తానన్న వాడు దగా డిఎస్సి ఇచ్చాడు. మరి దీన్ని ఏమనాలి? దగా కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమనాలన్నా? ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి, ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీ ముందుకు వస్తున్నారు, ఎందుకంటే ఓట్లేసే యంత్రాలుగా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి. ఆయన బటన్ నొక్కాడట, మిమ్మల్ని కూడా బటన్ నొక్కమని అడుగుతున్నాడు. సిద్ధమని ఇప్పుడు బయలుదేరొచ్చారే, దేనికి సిద్ధమన్నా? 5 సంవత్సరాలు ఎక్కడ పోయారు? ఒక మాట చెప్తాను, ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతామని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే నేను మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్ళాలి, రచ్చబండకు వెళ్ళాలి, ఇంకా ప్రజలకు ఏవో అందటం లేదు, అందుకే నేను ఎంత చేయగలిగితే అంత చేయాలి, ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వాలి, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి, నేను ఆరోగ్యశ్రీ చేయాలి అని 2 నెలలకే మళ్ళీ రచ్చబండాన్ని బయలుదేరి వెళ్ళి కదా అన్న హెలికాప్టర్ లో చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి అయ్యి 2 నెలలే అయింది,
ఏం అవసరం అన్నా? మీరు ఓట్లేశారు, ఆయన గెలిచాడు,